సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా రంగదాంపల్లి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. మనం భిక్ష పెట్టుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇబ్బంది ఉండేది. ఈ మంచి భవనం ఇవాళ నిర్మించుకొని ప్రారంభించుకోవడం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ భవన నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట. ఈ దేశంలోనే అత్యధిక హనుమాన్ దీక్షా పరులు ఎక్కడుంటారు అంటే మన సిద్దిపేటలో ఉంటారు. ఈ దీక్షకు భిక్ష కార్యక్రమాన్ని కూడా మొట్టమొదలు ప్రారంభం చేసింది మన సిద్దిపేటలోనే. రావి చెట్టు హనుమాన్ దగ్గర 41 రోజులు నిత్య భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. గణేష్ నగర్లో కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర 21 రోజులు భిక్ష పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రంగదాంపల్లిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 21 రోజులు భిక్ష పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. బహుశా ఇట్లా ఏ పట్టణంలో కూడా ఇన్ని చోట్ల ఇంతమందికి భిక్ష పెట్టే కార్యక్రమం ఎక్కడ ఉన్నదంటే అది మన సిద్దిపేటలో మాత్రమే ఉంది. అండ్ దీనికి ఒక భవనం కట్టినాం. రావిచెట్టు హనుమాన్ల దగ్గర భిక్ష కోసం భవనం కట్టినాం. గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర భవనం కట్టుకున్నాం. రంగదాంపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా భిక్ష కోసం ప్రత్యేక భవనం కట్టినామంటే ఇక్కడ ఎంత చక్కగా జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సిద్దిపేటలో మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మనం పెట్టింది పేరు. మట్టి వినాయకులను ప్రతి సంవత్సరం అందిస్తూ ఉంటాం. అమర్నాథ్లో వెళ్లి సేవలు అందిస్తూ ఉంటాం. కేదార్నాథ్లో సేవలు అందిస్తూ ఉంటాం. మనం అయోధ్యలో వెళ్లి కూడా అన్నదాన కార్యక్రమాల్ని మనం నడిపిస్తూ ఉంటాం. ఇట్లా సిద్దిపేట నుంచి ఎన్నో మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మన సిద్దిపేట నిలయంగా ఉంది. మరి ఈరోజు ఈ దేవాలయం కూడా అప్పట్లో స్కూల్ ఇక్కడనే ఉండేది, దేవాలయం ఇక్కడనే ఉండేది. అప్పుడు కనకయ్య సర్పంచ్ అనుకుంటా 2009-8 ఈ గుడి మార్చాలి, గుడి నుంచి స్కూల్ మార్చాలి అని ఎప్పుడు వచ్చినా నాకు కాగితం ఇచ్చిన. ఆ రోజు కష్టపడి ఆ జాగ కేటాయించి అక్కడ ఒక మోడల్ స్కూల్ను కట్టించడం జరిగింది. ఆ మోడల్ స్కూల్ కూడా TV9 నుంచి CSR కింద డబ్బులు తెచ్చి ఆ మోడల్ స్కూల్ నేను అప్పట్లో కట్టించాను. మోడల్ స్కూల్ మనం షిఫ్ట్ చేసుట్లా ఇదంతా దేవాలయ ప్రాపర్టీ అయిపోయింది. ఇది గుడికి దక్కింది ఇదంతా కూడా. మరి ఈ భవనం కట్టుకున్నాక ఇప్పుడు మా ఐలయ్య అంటుండు గుడి కమిటీ అధ్యక్షులు ఇలా సీసీ కూడా చేస్తే బాగుంటుందని ప్రతిపాదన చెప్పిండ్రు. తప్పకుండా ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా సీసీ కూడా పూర్తి చేసుకుందాం. ఎందుకంటే మనకు దసరా సందర్భంగా కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది భక్తులు దీక్ష కూడా తీసుకుంటున్నారు కనుక అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది కనుక తప్పకుండా దేవాలయ ప్రాంగణం ఒక్క చెట్టు కూడా తీయకుండా సీసీ చేసే కార్యక్రమం కూడా త్వరలోనే చేసుకుందాం. మరి ఈరోజు ఈ భవనం ఏర్పడడం చాలా చాలా సంతోషం. దాతలందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ఏదన్నా సహకారం మా చైర్మన్ గారు చెప్తా ఉండే కొంచెం ఎంపీ ఫండ్స్ ఇంకా రిలీజ్ కాలేదు అని, దాని విషయంలోనైనా సీసీ విషయంలోనైనా నా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మా వంగ తిరుమల రెడ్డి కూడా 5 ఏళ్ల పీరియడ్లో అద్భుతంగా పనిచేసిండు. ఆయనను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అసలు రంగదాంపల్లిలో ఇక పని మిగలకుండా చేసి పారేసాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్లు కానీ, ఏ పని అనుకుంటే ఆ పని రంగదాంపల్లిలో ఈ 5 ఏళ్ల పీరియడ్లో మా రాజనర్స్ గారు, రేణుకా తిరుమల రెడ్డి గారి నేతృత్వంలో చాలా చక్కగా పనిచేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే వచ్చిన శ్రీనివాస్ గౌడ్కు ప్రత్యేకమైన స్వాగతం తెలియజేస్తూ సెలవు. మరికి ఆంజనేయుల వల్ల కుమారులు 100 కుర్చీలకు 50,000 రూపాయలు ఇప్పుడే డొనేట్ చేస్తారు.